జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను జై శ్రీరామ్ అంటే అందరూ జై జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా అభిమానం అంటే భక్తి. ఎందుకంటే మా ఇంట్లో ఈ దర్వాజా కంటే పెద్ద ఫోటో ఉండేది. మా నాన్నగారు అమ్మవారి భక్తురాలు, మా తాతగారు అమ్మవారి భక్తులే. తెనాలి మాది తురిమెళ్ళ. లక్ష్మీ కామయ్య శాస్త్రి మా తాతయ్య గారు. మా నాన్న పేరు లక్ష్మీ సుందర శాస్త్రి. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇక్కడికి, చంద్రలూరు మహాలక్ష్మి దగ్గరికి ఇక్కడికి వచ్చేవారు ఎక్కువ. అందుకని నేను ఇంతకుముందు 2 సార్లు వచ్చాను ఇక్కడికి. వెళ్ళాను. ఏదో నరసింహమూర్తి గారు తెలుసుగా మీకు, వారు కూడా ఇప్పుడు నా దగ్గర మన అయోధ్య కూడా వచ్చారు. మొన్న నరసింహమూర్తి గారు మా దగ్గర రూమ్ కూడా తీసుకున్నారు. నేను 40 రూములు కడుతున్నా అయోధ్యలో, అందులో ఒక రూమ్ తీసుకున్నారు ఆయన. నాకు రాములు వారు ఎంత అనుగ్రహించారంటే, ఇలాంటి అమ్మల దయ వల్ల నేను ఇచ్చిన ఇటుకలతోటే మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఇచ్చారు రాములు వారు. మరి కోట్ల మందిలో అవకాశం నాకు వచ్చింది. ఎంతోమంది పోరాడారు, త్యాగం చేశారు, కానీ నాకు రాములు వారు అంత అవకాశం ఇచ్చారు. నేను ఇచ్చిన ఇటుకలతోటి శంకుస్థాపన చేశారు మోడీ గారు. 5 వెండి ఇటుకలు ఇచ్చారు పంచభూతాల సాక్షిగా. తర్వాత పాదుకలు తీసుకొని రాముల వారికి పాదుకలు తయారు చేయించి ఆ రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను. రాముల వారు నడిచిన దారిలో నడిచి వెళ్ళా 8000 కిలోమీటర్లు. 3 జతలు చేయించా. ఇది రాముల వారు ఇవి మొత్తం బంగారం, కిలో బంగారంతో చేయించాను. వెండితో 8 కిలోలు వెండి, 4 కిలోలు 12 కిలోలతో పంచలోహాల్లో చేయించి బంగారం పూతపూసి ఇచ్చేసి అక్కడ గుళ్ళో ఇచ్చేసాను. తర్వాత కోదండం తీసుకొచ్చా. ఇంతకుముందు తీసుకొచ్చా ఇక్కడికి కోదండం. అది వెండిది, కిలో బంగారము 13 కిలోలు వెండితో తయారు చేయించా. అది దేవాలయంలో ఇచ్చేసాను. ఇది ఇప్పుడు నేను కట్టబోయే గుళ్ళో పెడతాను. కళ్యాణరాముడు గుడి కడుతున్నా అయోధ్యలో, 500 కోట్ల ప్రాజెక్టు. అంటే అందరూ రామాయణం గురించి చెప్తున్నారు కానీ వంశవృక్షం ఇంతవరకు ఎవరు టచ్ చేయాల. అందుకని స్వామివారి దయ వల్ల రాముల వారి వంశవృక్షం అంతా పెడుతున్నా అయోధ్యలో. 108 అడుగులు రాముల వారు, 54 అడుగులు ఆంజనేయ స్వామి, 108 అడుగులు రాముల వారి పాదాల కింద కళ్యాణ రాముడు ఉంటాడు. 6 అడుగుల విగ్రహాలు అన్నీ తయారైపోయినాయి మహాబలిపురంలో. మొత్తం 550 విగ్రహాలు వస్తాయి. అన్ని 6 అడుగుల విగ్రహాలు చేసి బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల తర్వాత కూడా 20 మంది ఉన్నారు. ఇంకా భారతంలో కూడా ఉన్నారు రాముల వారి వంశస్థులు. మొన్నే ఒక ఆయన ఉన్నారు, బిమలేంద్ర సింగ్ మిశ్రా అని, ఆయన కూడా రాముల వారి వంశస్థుడే. ఆయన ఈ మధ్య ఆయన ట్రస్ట్ మెంబర్ కూడా. అలా మొత్తం 64 మంది రాముల వారి వంశం, 44 మంది సీతమ్మ వారి వంశం. నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు, బ్రహ్మ దగ్గర నుంచి శల్యుడు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అక్కడి వరకు మొత్తం. అలాగే రాముల వారితో అనుబంధం ఉన్న మునులందరూ విగ్రహాలు కూడా పెడుతున్నాం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భగీరథుడు, అట్లా 108 మంది మహామునులు. అలాగే రామ భక్తులు, త్యాగరాజు, రామదాసు, అలాంటి అత్యంత భక్తులు కూడా పెడుతున్నా విగ్రహాలు. అక్కడ పూజ మొదలవటానికి కేకే నాయర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న కారణం. ఆయన మొదలుపెట్టిన పూజ ఇంతవరకు ఆగల ఇంకా అయోధ్యలో. ఆ మహానుభావుడు చలవ వల్లే 1936లో పూజ మొదలుపెట్టాడు. ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాడు ఆయన. చాలామంది వ్యతిరేకించారు, పూజ చేయొద్దని బెదిరించారు. ఆయన ఆపల. ఆయన కలెక్టర్ దానికి రిజైన్ చేసి మరీ ఎంపీగా గెలిచి ఇంకా పూజను స్ట్రాంగ్ చేశాడు. ఆ పూజ ఇంతవరకు ఆగలేదు, పనిచేస్తుంది. అలాంటి మహాత్ముడు 9 అడుగుల విగ్రహం చేయిస్తున్నా అక్కడ. అట్లా దానికోసం పాటుపడినాడు. కొంతమంది విగ్రహాలు కూడా రెడీ అవుతున్నాయి. మొత్తం 550 విగ్రహాలు పెడుతున్నా. పెద్ద ప్రాజెక్ట్ అది. 108 అడుగులు రాముల వారి విగ్రహం వర్క్ స్టార్ట్ అయిపోయింది. కాంస్య విగ్రహం మొత్తం పెట్టి తయారు చేస్తున్నా. ఈ ఉత్సవ విగ్రహం బంగారంతో తయారు చేయించా, పంచలోహాలు చేసి బంగారం కోటింగ్ చేయించా. ఇది దేశమంతా తిప్పి రాముల వారి ప్రతి నవమికి ఊరేగుతారు అయోధ్యలో. పురవీధుల్లో ఊరేగిద్దామని ఒక రథం కూడా తయారు చేస్తున్నా, వైజాగ్లో తయారవుతాను. ఆ రథం తీసుకెళ్ళి వెండి రథం దాంట్లో కూర్చోబెట్టి ప్రతి నవమికి ఊరేగిస్తాను. ఈ పాదుకల విశిష్టత తెలిస్తే మీకు శ్రద్ధగా దండం పెట్టుకోండి. ఇవి మామూలు పాదుకలు కాదండి. 154 మంది పీఠాధిపతులు పూజలు చేసిన పాదుకలు. కంచి పరమాచార్య, కంచి, శృంగేరి, ద్వారక, పూరి 4 శంకరాచార్యులు పూజలు చేశారు. మైసూరు దత్తపీఠంలో అలా అన్ని సముద్రాలలో 108 నదుల్లో స్నానం చేశారు పాదుకలు.
ఇవి ఎలాంటి పాదుకలు అంటే నేను పాదుకలు నెత్తి మీద పెట్టుకుని 41 రోజు మండల దీక్ష చేసి అయోధ్య ప్రదక్షిణ చేశా 36 కిలోమీటర్లు రోజు 41 రోజు అదే పని నాకు. చేసిన తర్వాత నాకు కలిగిన అనుభూతి ఎవరి నమ్మకంతో నాకు పని లేదు. నేను 42వ రోజు కూర్చొని అనుష్ఠానం చేసుకుంటున్నా. ఆటోమేటిక్ పాదుకలు పైకి లేచినాయి. నవంబర్ 2వ తారీఖు 2020 జరిగింది. అప్పటికి ఆ రోజు అయిపోయింది. 42వ రోజు పాదుకలు పైకి లేచినాయి. భయపడ్డా, చెమటలు పట్టేసినాయి. ఫుల్ చలి, విపరీతమైన చలి. నవంబర్ 2వ తారీఖు అలాంటి చలిలో నాకు చెమటలు పట్టినాయి. అంటే అనుకోని సంఘటన కదా, భయం వేసింది. తర్వాత అమాయించుకున్నా, స్వామివారి ముందుంటే నాకు భయం ఏంటి అనుకున్నా. ఆయన సాక్షాత్కరించారు. మోకాళ్ళ మీద కూర్చొని స్వామివారి పాదుకలు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నా చేతిలో పెట్టారు. ఆంజనేయ స్వామి పెట్టి గురువులతో పూజ చేసి తీసుకురమ్మన్నారు పాదుకలు. నేను ఎమ్మటి వెనక ముందు ఆలోచించుకొని ఎమ్మటి హైదరాబాద్ వచ్చి ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి శృంగేరి వెళ్ళిపోయాను. ఫస్ట్ భారతీయ తీర్థ స్వామి గారితో పూజ చేయించారు. చక్కగా గురు శిష్యులు ఇద్దరు కూర్చొని పూజలు చేశారు. 4 గంటలు చేసి ఇచ్చారు. తర్వాత కంచి, తర్వాత తిరుమలలో బాలాజీ పాదాలను అంటించిన పాదుకలు అవి. అసలు గర్భగుళ్ళకి ఏమీ పోనివ్వరుగా. పోయిందంటే స్వామివారికి కైంకర్యం. శేషాద్రి గారు టవల్లో పెట్టి చుట్టి తీసుకెళ్ళి ఆయన పాదాలు ముట్టి తీసుకొచ్చారు. అంత గొప్ప పాదుకలు. అందుకని నేను ఇవ్వలేదు గుళ్ళు అక్కడ. ఇప్పుడు నేను కట్టబోయే కళ్యాణ రాముడి గుళ్ళో స్థాపిస్తాను. అందుకని అందరికీ, దేశంలో ఉన్న అందరికీ ప్రతి గ్రామం తిరుగుతున్నా. ఎందుకంటే రాముల వారి అద్భుతమైన గుడి తయారైంది. అందరూ వచ్చి ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి. మన జనరేషన్ అదృష్టం. మన జనరేషన్లోనే గుడి తయారైంది. కలియుగంలో మళ్ళీ రాముల వారు మన కోసం వచ్చారు. అందుకని అందరూ వచ్చి ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి. మొదటి మోక్షపురి, యోగ భూమి. అందుకని అందరూ ప్రచారం చేస్తూ తిరుగుతున్నా దేశం అంతా. మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా ఉచితంగా, ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజనం పెడతా అయోధ్యలో. ఎందుకంటే మన భోజనం అక్కడ దొరకదు. అందుకని చక్కటి భోజనం పెట్టి పంపిస్తా. ఎవరికన్నా రూములు కావాలంటే కూడా నన్ను సంప్రదిస్తే గైడ్ చేస్తా. ఎక్కడ రూములు ఇవ్వాలి, ఎట్లా దర్శనానికి వెళ్ళాలి అన్నీ కూడా. ఎవరు వచ్చినా కానీ 2 రోజులు ఉంటే చక్కగా అన్ని దర్శనం చేసుకొని రావచ్చు. ఒక్క రాముల వారే కాదు కదా, అక్కడ నందిగ్రామ్ ఉంది, గుప్తార్ ఘాట్ అని రాముల వారి నదిలో కలిసిపోయిన చోటు, అట్లా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అన్నీ గైడ్ చేస్తా. ఏమేమి చూడాలి, ఏమిటి కన్ఫ్యూజ్ లేకుండా అన్నీ చూపించి పంపిస్తా. అలాగా ఆ విధంగా వచ్చినవాడు, అయోధ్య వచ్చినవాడు కంపల్సరీ దర్శనం చేసుకోవాల్సింది పుణ్యక్షేత్రం దశరథుడి సమాధి. అంత దూరం వచ్చి సమాధి దర్శనం చేసుకుంటూ అనుకోవద్దు. ఎందుకంటే దశరథుడి సమాధి దర్శనం చేసుకుంటే ఇటేడు తరాలు అటేడు తరాలు శని బాధలు ఉండవు. మన గతించిన వాడు కూడా కొన్నిసార్లు శని బాధలు పడుతూ ఉంటారు పైన. అలాంటివి కూడా తొలగిపోతాయి. దశరథ మహారాజుకి వరమిస్తాడు శని భగవానుడు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ శని భగవానుడిని పక్క నుంచి, సైడ్ నుంచి దండం పెట్టుకోవాలి, ఎదురుగుండా పెట్టుకోకూడదు. ఆయన చూపు మన మీద పడకూడదు కదా. అందుకని అక్కడైతే డైరెక్ట్గా దండం పెట్టచ్చు. అది ఆయన వచ్చిన వరం. అక్కడ 2.5 అడుగుల విగ్రహం వెలిసాడు అక్కడ ఆయన శని భగవానుడు. చాలామంది పీఠాధిపతులు మీకు చెప్తూ ఉంటారు, ఏమండి ఎంత చేసినా కలిసి రావట్లేదు, ఎంత సంపాదించినా నిలబట్టలేదు, ఇంట్లో అస్తమానం భార్యాభర్తలు గొడవలు పడుతుంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే మీరు వెళ్ళి దశరథ సమాధి దర్శనం చేసుకోండి. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని ఒక నువ్వులలోంచి ఒక దీపం పెట్టుకురండి, మీ సమస్య పోతే అంటారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అక్కడ. మొత్తం అయోధ్య రాజ్యం అంతా ఎతికి మరీ సమాధి చేశారు ఆయన్ని అక్కడ. ఎందుకంటే ఆయన్ని అంత్యష్ట సంస్కారం రాముల వారు తిరిగి వచ్చినాకే చేశారు కదా. అందుకని అంత పవిత్రమైన ప్రదేశంలో ఆయన చేశారు. అందుకని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. అది చేసుకుంటే, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే అనుభవించాను. నేను ఇది అందుకని చెప్తున్నా. నేను ఏ ప్రదేశమైనా ముందు వెళ్ళి చూస్తాను. అక్కడికి వచ్చినాడు, ఏమండి అది ఎక్కడుంది ఇది ఎక్కడుందంటే తెలియదు కదా. ముందు నేను చూసి తర్వాత చెప్తా పలానా చోట ఉందని. రాముల వారు బంగారు విగ్రహం తయారు చేయించారు. అప్పుడు బంగారు సీతమ్మ వారి విగ్రహం చేయించారు కదా, యోగం హోమాలు చేయడానికి. ఆ విగ్రహం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ముష్కరులు దాన్ని దొంగిలించబోతే సీతామాత లోపలికి వెళ్ళిపోయింది భూమిలోకి. సీతాద్వారనే అయోధ్య నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ మందిరం. అక్కడ చేశారు రాముల వారు, యాగం చేశారు. అక్కడ యాగం చేసినప్పుడు సీతామాత అక్కడే ఉంది. అది మొన్నటి 500-600 సంవత్సరాల వరకు కూడా ఉండింది. ఈ ముస్లిం రాజులు దొంగతనం చేయబోతే భూమిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ ఆ సంవత్సరం ఆ భూమిలోకి వెళ్ళిపోయిన రోజు అద్భుతమైన పూజలు చేస్తారు. అక్కడ పెద్ద జాతర చేస్తారు. అంత గొప్పది.
అలాగే 250 కిలోమీటర్ల దూరంలో మనకి సినిమాల్లో చూపించినట్టు కాదు, పరశురాముడు డైరెక్ట్ రాముల వారి దగ్గరికి వెళ్ళి ఓ నువ్వెంత నువ్వు చేసావా అది ఇదని పోట్లాడాడు అంటారు. అందరు తప్పు, అది కాదు. దోహరి ఘాట్ అని సరియు నది ఒడ్డునే ఉంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తీసుకొని శివధనుస్సు ఇరిచిన తర్వాత ఇద్దరు కలిసి వస్తూ ఉంటే పరశురాముడు ఎదురొస్తాడు. విశ్వామిత్రుడు పిలిచి వీళ్ళే దశరథ మహాపుత్రులు రామలక్ష్మణులు అని చెప్తే అప్పుడు ఓహో నువ్వేనా శివధనుసు నిరిచావంటగా, అంత గొప్పవాడివా నువ్వు, ఏది ఈ ధనుసు ఇరిచని మాటలతో చెప్తాడు అంతే. ఓ కోప్పడ్డాడు నరికేస్తా అని చెప్పి తిడతాడు, అదంతా లేదు, అదంతా కాదు అవన్నీ. అప్పుడు విష్ణు శాపం అనేస్తే అప్పుడు అది పట్టుకోగానే అర్థమైపోతుంది అవతారం, నా అవతారం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆయన గోకర్ణం వెళ్ళిపోతాడు. పరశురామ భూమి అదంతా సముద్రాన్ని తీసుకొని అక్కడ ఉంటాడు. ఆయన తపస్సులో ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. భూమి మీద ఉంది చిరంజీవులు ఇద్దరే. ఇప్పుడు అశ్వత్థామను వదిలేద్దాం, అది కాదు. ఆంజనేయ స్వామి, పరశురాముడు. ఈ కలియుగాంతంలో కలిని సంహరించేది పరశురాముడే. మళ్ళీ వస్తాడు కలిపురుషుని సంహరించి ఆయన అవతారం జాలిస్తాడు. అందుకని అవతారం ఇంకా ఉంది. అది కలిబాధలు పోగొట్టేవాడు పరశురాముడు. అందుకని అక్కడికి వచ్చి అది కూడా దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. అట్లా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి దగ్గరలోనే. స్వర్గం నుంచి పారిజాతం చెట్టు తెచ్చాడుగా కృష్ణుడు, అది కూడా 65 కిలోమీటర్లు అయోధ్య నుంచి. ఆ ఊరి పేరే పారిజాతం. లక్నో వెళ్ళే రోడ్లో ఉంటుంది, బారాబంకి జిల్లాలో. అది కూడా దర్శనం చేసుకోవచ్చు. అట్లా చాలా స్థలాలు ఉన్నాయి. అక్కడికి వస్తే అంత దూరం వస్తారు, ఆ దగ్గరలో అన్నీ చూసుకొని పోతే అదొక సంతోషంగా ఉంటుంది. సీతామఠి, అమ్మవారు వాల్మీకి ఆశ్రమం, అవన్నీ ఉన్నాయి అక్కడ అన్నీ. అందుకని ముందుగా నేను వెళ్ళి చూసి చెప్తాను అందరికీ. అది అందుకని చక్కగా వచ్చే ముందు నాకు ఫోన్ చేయండి, మీకు ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తా. అక్కడ అన్నీ దర్శనం చేసుకొని వెహికల్స్ కూడా కావాలంటే కూడా ఏర్పాటు చేస్తాను. చేసి చక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. ఒక్కసారి నా జన్మలో చూడాలి, తప్పకుండా చూడాలి. అవి అంతా అలాంటి పాదుకలు ఇవి హనుమ సెర్చ్ పాదుకలు. చక్కగా చెయ్యి ఇవి తగలాలి, అరిచెయ్యి ఆ మణులకు తగలాలి. ఎందుకంటే చాలామంది మంత్రధారణ చేశారు పాదుకలకి. ఆ పాదుకలు అన్నీ చక్కగా చూసి దండం పెట్టుకోండి. సూర్యచంద్రులు ఉన్నారు, కల్పవృక్షం, కామధేను, ఐరావతి అన్నీ ఉన్నాయి దాని మీద. ఇక్షాకుల రాజదండం ఉంది, శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి దాని మీద. అన్నీ చూసి చక్కగా దండం పెట్టుకోండి. ఈ రాముల వారి విగ్రహంలో అన్ని దశావతారాలు ఉన్నాయి. సేమ్ ఇలాగే ఉంటాడు అక్కడ మూలమూర్తి అయోధ్యలో. కింద ఒక సైడ్ ఆంజనేయ స్వామి, ఒక సైడ్ గరుత్మంతుడు. అన్నీ చక్కగా చూసి దండం పెట్టుకోండి. అది ఈ విగ్రహం కూడా దేశం అంతా తిరుగుతుంది, అందరు పూజలు చేస్తున్నారు. ఎందుకంటే ఎంత పూజ జరిగితే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకని అందరూ దర్శనం కోసం అన్ని తిరుగుతున్నాను నేను దేశం అంతా. అందుకని నా ప్రాజెక్టు గురించి కూడా అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మనకు కూడా సహాయం కావాలి కదా మరి. అందుకని పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి కదా. అందుకని దేశం అంతా పర్యటన చేస్తున్నా. కొంతమంది రాగలరు, కొంతమంది రాలేకపోతారు. అలాంటి వాళ్ళకి కూడా దర్శన భాగ్యం దొరుకుతుంది. అందుకని చక్కగా అందరూ అయోధ్య రండి, నా ఆతిథ్యం స్వీకరించి చక్కటి సీతమ్మ వారి ప్రసాదం తినరండి. అది జై శ్రీరామ్. అందరు చక్కగా శ్రద్ధగా దండం పెట్టుకోండి. అందరు పెట్టుకున్న తర్వాత అందరూ ఉంటే పాదుకలన్నీ శిరస్సును ధరింపజేస్తాం. ఎందుకంటే నాకు గొప్ప పాదుకలు అవి. అందుకని చక్కగా దండం పెట్టుకోండి. అయిన తర్వాత అందరికి నెత్తి మీద పెడతా పాదుక. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పూజ అయిన తర్వాత, పూజ అవ్వకుండా ఎట్లా, పూజ అయిన తర్వాత దర్శనం చేసుకోండి అందరూ. అదొకటి అండి, మీకు బోరేం పట్టించలేదు కానీ నేను చాలామంది అడుగుతున్నారు ఏంటి అట్లా మణులుగా పెట్టారు, రాళ్ళు పెట్టారు ఏంటి పాదుకలుగా. నేను 42 రోజులు ప్రదక్షిణ చేశాను అయోధ్యకి. చేసినప్పుడు నా 92 ఏళ్ళు ఒక స్వామీజీ సరియు నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆశ్రమం ఉంది, ఇప్పటికే ఉన్నాడు ఆయన. ఇప్పటికి ఇంకా 92 అంటే అప్పుడు ఇప్పుడు 96, 97 ఏళ్ళు ఆయనకి. ఆయన చూపించి, నాయన ఇవి పాదుకలు, రాముల వారి పాదుకలు ఇవి కాదు ఇవి అని చెప్పి చూపించాడు. చూపించి వీటి విశిష్టత గురించి చెప్పాడు. చిత్రకూటలో భరతుడు పాదాలు తీసుకున్నాడు కదా రాముల వారివి. ఆయన నెత్తి మీద పెట్టుకుని రామభజన చేస్తూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నందిగ్రామ్ వచ్చేసాడు. నందిగ్రామ్ వచ్చేసరికి రాముల వారి వేలిముద్రలు ఉన్నాయి కదా, వేలిముద్రలు ఈ మణులుగా మారిపోయినాయి. మణులుగా మారిపోయి భరతుడు రాజ్యపాలన చేయడానికి సహకారం చేసినాయి. ఎందుకంటే ఏదన్నా శాసనం చేసి పాదుకులకు విన్నవించేవాడు భరతుడు. చేసినప్పుడు వాటిలోంచి ఒక కాంతి వచ్చేది, పైకి కాంతి వెదజల్లేది. అది కాంతి రాలేదు అంటే ఆ శాసనం పక్కన పెట్టేవాడు. ఆ కాంతి వచ్చిందంటే యాక్సెప్ట్ చేసినట్టు, వాడికి ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేవాడు. అట్లా ఆ విధంగా
అలా సహకారం చేసినాయి ఆ మణులు. అవి ఆ విశిష్టత చెప్పి ఇది పెట్టించిన ఆయన అని చెప్పాడు ఆయన. అందుకని అవి పెట్టించాను. అంత గొప్పవి. అది చక్కగా అందరు దర్శనం చేసుకొని ఈ అరిచేతులకు తగిలిందంటే ఇప్పుడు అందరూ మంత్రధారణ చేశారు కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా కొంచెం వస్తుంది. అందుకని చక్కగా దర్శనం చేసుకొని ఇలా పెట్టుకొని దాని మీద తల పెట్టుకొని దండం పెట్టుకోండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.